హాయ్, వెల్కమ్ టు నిక్కీస్ నెస్ట్. ఇదైతే సాటర్డే మార్నింగ్ 9 o'clock అవుతుంది టైము. ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? తిరువన్నామలై, అరుణాచలంకి వెళ్దామనేసి అనుకుంటున్నాము. మా హస్బెండ్ ఎప్పుడో 6 months బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు వెళ్ళాలని. ఇప్పటికి కుదిరింది. సో మార్నింగ్ లేసి రెడీ అయిపోయేసి పెట్రోల్ స్టేషన్లో పెట్రోల్ ఫిల్ చేసుకునేసేసి బయలుదేరిపోతున్నాం. సాటర్డే మార్నింగే కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది రోడ్డు. తర్వాత మధ్యలో దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. మేము ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయలేదు. తర్వాత మేము 2 o'clock అలా అయింది రీచ్ అయ్యేటప్పటికి అరుణాచలం. ఇందాక కొండ చూపించాం కదా అదే. తర్వాత మేము రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట ముందు రోజే. రూమ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తామని మొత్తము అది రూమ్ అంటే 2 BHK లాగా ఉందన్నమాట. 2 bedrooms. మేము వచ్చేటప్పటికి 11 o'clock ఎవరు వెకేట్ చేస్తే ఆ రూమ్ కూడా క్లీన్ చేసి లాక్ చేసి పెట్టారు. సో మేము ఒక రూమ్లో ఉంటున్నాం. ఇంకొక రూమ్ అయితే ఖాళీగా ఉండింది ఆ రోజు. ఇదొక హోమ్ స్టే లాగా. అక్కడి నుంచి టెంపుల్కి ఒక 800 meters డిస్టెన్స్ అయితే ఉంది. టైం 4 అయితే అవుతుంది. మేము దర్శనానికి బయలుదేరాము. బట్ ఆకలి వేస్తే కష్టం కదా, అందుకని ఏమైనా తినేసి వెళ్దామని ఒక హోటల్కి వచ్చాము. ఇక్కడ బాగుంది అంబియన్స్ అంతా, కూడా బాగుంది. ఎప్పుడు ఇది పట్టుకుని తింటానే ఉంటాడు, నువ్వు మాత్రం తినడు. మా బుజ్జోడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటే తింటాను, అన్నం తిన్నని గొడవ అనమాట ఆ రోజు. సో ఇంకా మార్నింగ్ నుంచి జర్నీ కదా సరే అని చెప్పి తీసిచ్చేసాము. తర్వాత టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. దర్శనం ఇక్కడ అంతా వీడియోస్ తీసుకోవడానికి అలో చేశారు. గర్భగుడిలో మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫొటోస్ వీడియోస్ తీయకూడదని. సో అక్కడైతే మేమేం తీయలేదు. 50 rupees టోకన్ ఉంటుంది కదా టికెట్, దానికైతే వెళ్ళాము. మాకు త్వరగానే అయిపోయింది దర్శనము. 1 hour కంతా. శివయ్య టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇలా కాసేపు అలా కూర్చున్నాము. తర్వాత ఆ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా లోపలే ఉంటుంది కదా, టెంపుల్ లోపలే. అక్కడికి వెళ్ళి దర్శనానికి అక్కడ కూడా ఫినిష్ చేసేసుకున్నాం. బాగుంది. ఈ లోపల మా హస్బెండ్ వచ్చి లోపల టెంపుల్ లోపల ఉండే వీడియోస్ అవి తీస్తున్నారనమాట. అంటే బాగుంటుంది కదా, అందరూ చూస్తే మనశ్శాంతిగా దండం పెట్టుకోవచ్చు దేవుడికి అని చెప్పి. చాలా పెద్ద టెంపుల్ కదండి. లోపల వేణుగోపాల స్వామి టెంపుల్, తర్వాత సోమస్కంద అంటారు కదా శివయ్యని, ఆ శివయ్య విగ్రహాలు, శివయ్య అమ్మవారు, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఆ విగ్రహము, అవన్నీ కూడా చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ బయటకు వచ్చాం. బయటకు వచ్చేసరికి ఇలా వర్షం పడుతుంది చినుకుల్లో. సో అప్పుడు దాకా కొంచెము డల్గా ఉన్న మా బాబు ఆ వాన చూసేటప్పటికి కొంచెం ఆడుకుంటూ అలా ఉన్నాడు. తర్వాత మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ప్రసాదం కూడా అక్కడే ఉంటుంది కదా, ప్రసాదం కౌంటర్లో ఒక పులిహోర, ఒక స్వీట్ పొంగల్ అలా అయితే తీసుకొని తర్వాత ఈ గోపురాలన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. టెంపుల్లో ఎటు చూసినా గోపురాలే. లైట్గా రెయిన్ పడుతూ కొంచెం చీకటి అవుతూ అటువైపు గోపురం ఇటువైపు గోపురం. అబ్బా ఎంత బాగా అనిపించిందో. ముందొకసారి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అయితే అప్పుడు వచ్చామన్నమాట. దారిలో ఇక్కడ టెంపుల్ చూసుకొని వెళ్ళాము. సో అది మార్నింగ్ టైం, మాకు అంత బ్యూటిఫుల్గా అంతగా అనిపించలేదు. ఫాస్ట్గా చూసుకునేసేసి శివయ్య దర్శనం చేసుకునేసి వెళ్ళిపోయాం. కానీ ఈరోజు ఎలాగంటే వర్షం పడుతున్నందువల్ల మేము ఇంకాసేపు అక్కడే ఉన్నాము. అందువల్ల జనాలు లేరో ఏమో తెలీదు, బట్ చుట్టుపక్కల ఖాళీగా హ్యాపీగా వాన పడుతూ అలా బాగుండింది చాలా. పిల్లలు కూడా రెయిన్ పడుతున్నప్పుడు కొంచెం ఆడుకుంటారు కదా. మామూలుగా వాన లేదు, కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారంటే మా బాబు కూడా వెళ్ళిపోదాం అట్లా చేస్తూ ఉంటాడు అనమాట, వెళ్ళిపోదాం అని చెప్పేసి. బట్ ఈరోజు ఏంటంటే జనాలు కూడా కొంచెం లైట్గా కనిపిస్తున్నారు. రెయిన్లో బాగుండింది కదా, వాడు ఆడుకుంటూ మమ్మల్ని డిస్టర్బ్ ఏం చేయలేదు. మేము గుడిని చూసుకుంటూ శివయ్యని ధ్యానించుకుంటూ ప్రశాంతంగా ఉన్నాం. అంటే ముందు టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెము మారం చేశాను, నేను రాను, వద్దు, ఎక్కువ మంది క్యూ ఉంటారు జనాలు అని చెప్పి. బట్ వన్స్ లోపలికి వచ్చేసి దర్శనం అయిపోయాక కొంచెం కూల్ అయిపోయాడు. కరెక్ట్గా స్వామివారి గర్భగుడి బయట ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడ బయట దండం పెట్టుకొని తర్వాత కాసేపు కూర్చొని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. అంటే ఇంటికి కాదండి, రూమ్కి వెళ్ళాం. అదే హోమ్ స్టే తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళాము. బాగా వాన పడుతున్నందువల్ల కొంచెం దూరం కూడా మేము ఆటోలోనే వెళ్ళాం. తర్వాత లైట్ బాగా అనిపించి ఒకసారి వీడియో చూపిద్దామని తీసాను. డిన్నర్కి ఇడ్లీ వేసేసి నిద్రపోయాం. మా హస్బెండ్ అయితే ఏం తినలేదు ఆ రోజు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 2:30 అనమాట. 2:30కి అలా లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఒక 3:30కి అలా అయితే బాబుని లేపాం. ముందే లేస్తే పాపం ఏడుస్తూ ఉంటాడు, రాలేడు కదా, చిన్న బాబు కదా, అందుకని చెప్పి మేము రెడీ అయిపోయాక చిన్నగా లేపి తర్వాత కొంచెం యాక్టివ్గా చేసి తర్వాత మౌంటైన్ దగ్గర అట్లాగా అవన్నీ చెప్పి తర్వాత తీసుకెళ్ళామన్నమాట. కానీ వచ్చాడు. మేము ఇంటి దగ్గర నుంచే ట్రైసైకిల్ ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే కష్టం, మనమే కొంచెం ఎక్కువ దూరం అవుతుంది కదా. మర్చిపోయాను కదా మీకు చెప్పలేదు, మేము గిరి ప్రదక్షిణకైతే వెళ్తున్నాము.
ఆ గిరి ప్రదక్షిణ కోసమే ఇంత మార్నింగ్ అయితే లేచి రెడీ అయ్యాము. ఇది మేమున్న హోమ్ స్టే చుట్టుపక్కల అన్నమాట. వీళ్ళు చెట్లు అన్నీ పెంచి బాగా అనిపిస్తుందండి. ఇక్కడ మా బాబుని అడిగి ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే మౌంటైన్ దగ్గరికి అనేసి అంటున్నాడు అనమాట. ఇది శివశక్తి రెసిడెన్సీ. టెంపుల్ దగ్గర నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మాకైతే బాగా అనిపించింది. ఈ టైం అప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఉంటారో ఉండరో అనుకుంటూ భయపడుతూ స్టార్ట్ అయ్యాను నేనైతే లైట్గా. బట్ కొంచెం రోడ్డు మీద దగ్గరే కాబట్టి అటు కొంచెం రోడ్డు మీదకి అలా వెళ్ళంగానే అందరూ ఇలా చాలామంది కనిపించారనమాట. చాలామంది గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతూ ఉన్నారు. అప్పుడే మనం రాజగోపురం ముందర నుంచి స్టార్ట్ చేయాలంట. అంతకన్నా ముందే ఇక్కడ భూతనారాయణ స్వామి టెంపుల్ అని ఆ స్వామి ఇక్కడ ఈ ఏరియా ఉంటుంది కదా, తిరువన్నామలైకి రక్షకుడు లాగా అనమాట. స్వామికి దండం పెట్టుకుని తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. తర్వాత మేము మళ్ళీ గోపురం దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని స్టార్ట్ అయ్యాము. ఇదే ఇంద్రలింగం తర్వాత ఈ అగ్నితీర్థం అని కనిపించేసరికి నేనేమనుకున్నానంటే ఇదేనేమో అగ్నిలింగం అనుకున్నాను. కానీ కాదు, తర్వాత వచ్చేది అగ్నిలింగం అనమాట. ఇది అగ్నిలింగం. మేము లోపలైతే మాకు వీడియోస్ అలో చేయరు కాబట్టి నేను జస్ట్ బయట నుంచి మాత్రమే తీశాను. తర్వాత యమలింగం టెంపుల్ కూడా ఓపెన్లోనే ఉంది. ఇదే కర్పూరాలు తెచ్చుకొని టెంపుల్ బయట ఒక్కొక్క కర్పూరం అలా వెలిగించుకుంటూ ఉంటున్నాను అనమాట. యమలింగం తర్వాత కొంచెం సూర్యుడు వచ్చేస్తూ ఉన్నాడు. సో మార్నింగ్ అయిపోతుంది. ఆ మార్నింగ్ లైటింగ్లో మీకు వ్యూ ఎలా ఉంటుంది టెంపుల్ అంతా చూపిద్దాము, ఈ హిల్ అంతా అనేసి చూపించాను ఒకసారి. ఇలా నడుస్తూ వెళ్తున్నాము. చాలామంది నడుస్తున్నారు, మేమే కాదు. అసలు కొంచెం ఓల్డ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎంత భక్తిగా నడుస్తున్నారో దేవుడి మీద. ఇదైతే 4th టెంపుల్ నైరుతి లింగం. బట్ మాకు క్లోజ్లో ఉండడం వల్ల బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేసాం. అందరూ కూడా బయట నుంచే దండం పెట్టుకొని వస్తున్నారు. దారిలో పికాక్స్ సౌండ్ వినిపించింది. ఎక్కడబ్బా అనుకుంటే రోడ్డుకి సైడే పికాక్స్ అన్నీ అక్కడే తిరుగుతూ హ్యాపీగా ఉన్నాయి. వాటిని ఒకసారి వీడియో తీశాను. సూర్యలింగం నెక్స్ట్, సూర్యుడికి సంబంధించిన లింగం అనమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ దారిలో వస్తుంటే బాబా వారికి అభిషేకం చేస్తున్నారు. చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించి ఒకసారి వీడియో తీయాలనిపించి తీశాను. నెక్స్ట్ వచ్చేదే మన వరుణలింగం. ఇక్కడికి వచ్చేసరికి బాగా తెల్లారిపోయింది, తెల్లగా బాగా కనిపిస్తుంది కదా సూర్యుడు వచ్చేసేసి, బాగా లైటింగ్ అంతా వచ్చేసినట్లు. నెక్స్ట్ వచ్చేసి వాయులింగం. ఏదో మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నామండి. ముందు చాలాసార్లు వెళ్ళిన వాళ్ళ గురించని కాదు, మాలాగా వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఈ టెంపుల్ కూడా దర్శించుకున్నాం. నెక్స్ట్ ముందు మనం సూర్యలింగం చూసాం కదా, ఇక్కడ చంద్రలింగం తర్వాత కుబేరలింగం కొంచెం లోపలికి ఉందండి. అంటే ఫస్ట్ ఆర్చ్ ఉంది, ఆర్చ్ దగ్గర నుంచి టెంపుల్ లోపలికి ఉందన్నమాట. మాత్రం కొంచెం మట్టిదారి. నాకు ఇద్దండి బాగా మార్నింగ్ అయిపోయింది. అంటే దగ్గర నాకు తెలిసి ఊరు దగ్గరకు వచ్చేసినట్లున్నా. అంతా వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి. ఇలాగేదో జంక్షన్ లాగా కూడా ఉండింది. ఇవన్నీ క్రాస్ చేసుకొని మేమైతే ఇద్దరం మార్చి ఆ ట్రైసైకిల్ తోసుకున్నాము. మా హస్బెండే ఎక్కువ తీసుకొచ్చారు. బట్ లాస్ట్కి కొంచెం నేను తీసుకున్నాను అనమాట, కాళ్ళు నొప్పులు అలా ఉన్నాయని చెప్పి అన్నాడని. ఇక్కడ ఈశాన్యలింగం. అబ్బా, ఇక్కడ స్వామివారిని చూసి నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. స్వామి నువ్వే నాకు ఎనర్జీ ఇచ్చావు. ఆల్రెడీ కాళ్ళు కొంచెం పెయిన్ ఉంది, నాకు నీ దర్శనం అంతా చేయించావు అని చెప్పి. నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి, ఇది భూతనారాయణ స్వామి టెంపుల్ నైట్లో చూసాం కదా, క్లోజ్లో ఉండింది. బయట నుంచి దండం పెట్టినాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకోసారి దండం పెట్టుకుని తర్వాత రాజగోపురం దగ్గరికి వెళ్ళామన్నమాట. అబ్బా, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ రాజగోపురం చూసుకుంటూ. అలాగే అక్కడే ఒక టెంకాయ కొట్టి చాలాసేపు కూర్చున్నాం. కొంతమంది మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొట్టుకొని వెళ్ళొచ్చు అన్నారు. బట్ మాకు ఆ నైట్ చీకట్లో ఎలా చేయాలి సరే అని భూతనారాయణ స్వామి టెంపుల్లో ఫస్ట్ దండం పెట్టుకుని వెళ్ళాలనేసి అన్నారు కదా. సో అక్కడికి వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇలా క్రాస్ చేసుకుని వెళ్ళాము. ఈసారి ఇక్కడికి వచ్చాక టెంకాయ అవి కొట్టుకొని తర్వాత కాసేపు కూర్చొని ఆ గోపురం అంతా దర్శించుకొని తర్వాత బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని రూమ్కి వెళ్దామా అన్నట్లు టెంపుల్ దగ్గరే ఒక చిన్న హోటల్, అంటే చిన్న హోటలే, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకునేసేసి తర్వాత నడుచుకుంటూనే వెళ్ళిపోయాము రూమ్కి. మా బాబు ఏమంటే బబుల్స్ తీసిస్తానన్నారు, నాకు టాయ్ తీసిస్తానన్నారు, నాకు ఇంకా తీసివ్వలేదు అని డల్గా ఉన్నాడనమాట. సరే తీసుకున్నాము, ఒక చిన్న టాయ్ ఏదో తీపిచ్చి తినేసి తీసుకెళ్ళాము. ఇక్కడ మీకు ఒకసారి హోమ్ స్టే చెప్పాను కదా, అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకొస్తున్నాను అనమాట. ఇలా గ్రీనరీ అంతా బాగా, ప్లాంట్స్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఒక్క రూమే కాదండి, ఇంకా 2 దగ్గరలు కదా 3 దగ్గరల స్టెప్స్ ఉన్నాయి. మాకు ముందే ఒక స్టెప్స్ ఉందా, ఇలా
ఇంటికి వెనకలకు వచ్చాక వెనక ఇంకొక స్టెప్స్ కనిపిస్తుందా, తర్వాత ముందు స్టార్టింగ్ వాళ్ళు గేట్ ఓపెన్ చేయంగానే కూడా ఒక స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బుజ్జి వినాయక స్వామి బ్యాక్ డ్రాప్ సూపర్ కదా. నెక్స్ట్ మళ్ళీ మేము కార్లోనే రిటర్న్ అవ్వాలి కదా ఇంటికి వెళ్ళాలంటే, సో కాసేపు అక్కడే రెస్ట్ తీసుకున్నాము. మా హస్బెండ్ కూడా పడుకున్నారు. తర్వాత బాగా కాసేపు పడుకునేసేసి తర్వాత లేసి 2 o'clockకి అలాగా రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఊరికి. వస్తుంటే చుట్టూ కొండలే, చుట్టూ అంటే రోడ్డుకి అటువైపు కొండ ఇటువైపు కొండ అలా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత దారి మధ్యలో లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ శరవణ భవన్ దగ్గర ఆగాం. ఇక్కడ హోటల్ కాదు, ఆపోజిట్లో చిన్న ప్లేస్ మెయింటైన్ చేస్తున్నారంటే నాకు చాలా బాగా అనిపించింది. ఫౌంటైన్ కూడా కాదు, అది చిన్నగా రాళ్ళతో అలాగ కట్టి వాటర్ అంతా వదిలి అంతా ఒక కెటిల్స్ కూడా కట్టున్నారనమాట. కెటిల్స్ అంటే అదే ఆవులు అలా కట్టి వదులున్నారు. తర్వాత చిన్ని ఆకులు మొత్తం కిందంతా సరస్వతి ఆకు చెట్లులాగా అనిపిస్తున్నాయి. నాకు క్లారిటీ లేదు అవేనో కాదో అనుకున్నాను. హైబ్రిడ్ సరస్వతి ఆకు అంటారు కదా, అలాగనమాట. నాకు అవంతా చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి, అవ్వా కాదా అనేసి ఒకసారి వీడియో తీశాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో చెప్పాను కదా, అటువైపు కొండలు ఇటువైపు కొండలు, అలా కొండలు చూసుకుంటే ఇది కృష్ణగిరి హొసూర్ రోడ్. అక్కడ నుంచి ఈవినింగ్ 6:30కి ఆ టైంకి అంతా బెంగళూరు రీచ్ అయిపోయాం. బట్ లోపల ట్రాఫిక్ వల్ల ఇంటికి వెళ్ళడానికి అయితే మాత్రం 7:30 అలా టైం అయిపోయింది. ఇంటికి